ఫస్ట్ చెక్కిచ్చే అదృష్టం ఎన్టీఆర్ గారికి చెక్కిచ్చే అదృష్టం. ఆయనతో జనరల్గా సినిమాలు తీసిన వాళ్ళందరూ కూడా సపోజ్ రామానాయుడు గారు ఫస్ట్ సినిమా ఆయనతోటే, అవును, అశ్విని దత్ గారు ఫస్ట్ సినిమా ఆయనతోటే, ఇప్పుడు నాది ఫస్ట్ సినిమా ఆయనతోటే. వీళ్ళందరూ ఆయనతో ఫస్ట్ సినిమా తీసిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. మంచి బ్యానర్లు అయినాయి, బాగా మంచి ఇండస్ట్రీలో నిలదొక్కున్నారు. ఆయన అస్తవాసి మంచిది. ఓకే ఓకే కాన్వర్జేషన్ జరిగేదండి రెమ్యునరేషన్ గురించి ప్రొడ్యూసర్కి, మీరు కాన్వర్జేషన్ ఉండేదా రామారావు గారితో? అసలు అంటే డబుల్ టాపిక్ ఉండేదా? కాన్వర్సేషన్ అంటే చెప్తున్నానండి ఊరికే. ఆయన ఆ రోజులో ఏ రకంగా ఉండేదంటే ఆర్టిస్టుల మనస్తత్వం, రామారావుకి అడవి రాముడి కాడి నుంచి లెక్కేసుకుంటే, దానవీర సూర్యకర్ణ కాడి నుంచి లెక్కేసుకుంటే 1977 జనవరి దానవీర సూర్యకర్ణ అండి, ఏప్రిల్ అడవి రాముడు, అక్టోబర్ యమగోళ. సంవత్సరంలో 3 బిగ్గెస్ట్ హిట్లు, ఫాలోడ్ బై డ్రైవర్ రాముడు, వేటగాడు. ఇవన్నీ అన్ని పెద్ద హిట్లు. ఆయన అన్ని హిట్లు వచ్చినా కూడా ఒక 50,000 రెమ్యునరేషన్ పెంచడానికి ఆయన ప్రొడ్యూసర్ని పిలిచి, నేను ఒక 50,000 ఎక్కువ తీసుకుందాం అనుకుంటున్నాను, మీకు ఇబ్బంది లేకపోతే అని. అన్ని హిట్ల తర్వాత 50,000 పెంచడానికి కూడా ప్రొడ్యూసర్లకి ముందు చెప్పి, 50,000 మరి మీకేం ఇబ్బంది లేదు కదా అని చెప్పి, అయ్యో భలేవాళ్ళండి, మీ ఇబ్బంది ఏం లేదు అంటే. అంత రెస్పాన్సిబిలిటీ తోటి, అంత ఇండస్ట్రీ బాగుండాలి, మన వల్ల ఇండస్ట్రీ పాడైపోకూడదు అన్న దృక్పథం ఉండేది వాళ్ళకి. చూడండి, ఒక 50,000 పెంచుకుంటా ఇవాళ ఆయన ఎంత అడిగితే అంత ఇచ్చే టైం, అది ఎంత అడిగితే అంతే. అటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ టైం ఆయన కొంచెం జంప్ రేటు ఎక్కడొచ్చిందంటే, ఒక ప్రొడ్యూసర్, పేర్లు మనం చెప్పుకోవద్దు, ప్రొడ్యూసర్ అంటే రెగ్యులర్ ప్రొడ్యూసర్ కాదు, వచ్చి నాకు ఇమీడియట్గా డేట్లు కావాలి. ఆయన అప్పట్లో 4 లక్షలు ఎంతో తీసుకునేవాళ్ళు అడవిరామ టైంలో. ఓకే, దాని తర్వాత సడన్గా నేను డబుల్ డిజిట్ ఏదో ఆఫర్ చేసి ఇస్తాను, ఇమీడియట్గా కావాలంటే. అంటే వాళ్ళంతటా వాళ్ళు పెంచలేదు, కానీ వచ్చి నేను ఇస్తాను, నేను మార్కెట్ చేసుకోగలను, నాకు బెనిఫిట్ ఉంటుంది అంటే ఆయన డేట్లు ఇచ్చి తీసుకుని అక్కడి నుంచి అదే అయింది. ఓకే, స్టిల్ ప్రొడ్యూసర్లు సంపాదించుకున్నారు. అవును, ఇది డబుల్ డిజిట్ ఫిగర్ చేసిన తర్వాత కూడా ప్రొడ్యూసర్లు హ్యాపీగా అందరూ సంపాదించుకున్నారు. సో మా సినిమా వచ్చేసరికి ఏంటంటే, మా ముందు సర్దార్ పాపారాయుడు, క్రాంతి కుమార్ గారిది, అన్నీ మాకు ముందే తెలుస్తాయి కదా. మా ముందు సినిమా ఎంత ఇచ్చారు ఏంటి అనేది దానికి ప్రిపేర్ అయ్యి ఉంటాం కదా. బట్ అయినా కూడా ఏంటంటే లాస్ట్లో అడగాలి కదా. మామూలుగా ముందు ఏంటంటే అడ్వాన్స్ ఇచ్చేస్తాం, మంత్లీ ఇది ఏ షెడ్యూల్ని బట్టి కొంత డివైడ్ చేసి ఇచ్చేస్తాం. లాస్ట్ షెడ్యూల్ దగ్గర తెలుసుకోవాలి కదా, ఆయన నోట్లోంచి చెప్పాలి కదా, మీ సినిమాకి ఇంత ఇవ్వండి అని ఆయనే చెప్పాలి కదా, మేము అనుకుంటాం కాకుండా. ఇక ఫైనల్ షెడ్యూల్ వచ్చింది. ఇక ఆయన దగ్గరికి వెళ్ళి గోపి గారు నేను ఇద్దరం వెళ్ళి కూర్చుని, సార్ మాకు ఫైనల్ షెడ్యూల్ ఇది, ఈ షెడ్యూల్తో మీ వర్క్ అయిపోతుంది, మీకు ఇంతవరకు ఎంత ఇచ్చాం, ఇంకెంత బ్యాలెన్స్ ఎంత ఇవ్వమంటారు, ఎంత ఇవ్వాలని అడిగాం. అంటే ఆయన ఒక్క నిమిషం అలా కళ్ళు మూసుకుని అలా ఉన్నాడు ఆయన. మాకు అర్థం కాలే గోపి గారికి నాకు, ఒకవేళ ఏంటి చెప్పట్లేదు, ఏమైనా కొంచెం ఎక్కువ అడగాలనుకుంటున్నారా మన దగ్గర ఏంటి అనేది. అలా ఉన్నాం. ఆయన కళ్ళు తెరిచి, నేను జనరల్గా ఇప్పుడు ఇంత తీసుకుంటున్నాను, మీరు కంఫర్టబుల్గా ఉండి ఈ ప్రాజెక్ట్ మీకు ప్రాఫిటబుల్, ఇబ్బంది ఏమీ లేదు అనుకుంటే అంతే ఇవ్వండి చాలు. కాదు మీకు ఏమైనా కాస్ట్ ఎక్కువైంది, లేకపోతే కొంచెం అనుకున్న దానికన్నా అనుకున్నంత ప్రాఫిట్స్ రావట్లేదు అనుకుంటే ఎంత తగ్గించుకోవాలో తగ్గించుకోండి, మీ ఇష్టం. క్యాన్ యూ ఇమాజిన్ అండి. అసలు అంటే మరి ఆ రోజుల్లో యాటిట్యూడ్ అలా ఉండేది హీరోలు అంటే. నిర్మాత శ్రేయస్సు మనకు ముఖ్యం, దీనివల్ల మనతో సినిమా తీసి ప్రాఫిట్ పొందుతున్నారా లేదో తెలుసుకుని, ప్రాఫిట్ లేదనుకుంటే తగ్గించుకోండి, ఎంత తగ్గించుకుంటారో తగ్గించుకోండి, మీ ఇష్టం. కాదు ఇబ్బంది ఏమి లేదు, మీరు ప్రాఫిటబుల్గా ఉన్నారంటే అంతే ఇవ్వండి చాలు. అట్లా ఉండేది మరి ఆ రోజులో. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. మామూలు ఎక్స్పీరియన్స్లు కావాలి.